దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. చాలా సంతోషం. అందరూ బాగున్నారా? ఈ రోజు కూడా దేవుడు మనందరినీ కలిపి మాట్లాడటానికి ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. కాస్త నవ్వమ్మా, అంత సీరియస్గా చూస్తావేంటి? ఏమైంది? దేవుడు ఆనందించమన్నాడు, ఆనందించండి. ఈరోజు మన అంశం ఏంటంటే, పేరుకు తగ్గ జీవితాన్ని జీవిస్తున్నావా? చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి బలపరచండి. నీ కాపుదల బిడ్డలపై ఉంచండి. అయ్యా, మీరే మాట్లాడండి, నన్ను అభిషేకించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం చూసినట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనపడుతూ ఉంటాడు. అతని పేరేంటో మీ అందరికీ తెలుసు. అతని పేరు జక్కయ్య అంటారు. జక్కయ్య అంటే పరిశుద్ధుడు అని అర్థం, పవిత్రుడు అని అర్థం. కానీ ప్రజలందరూ అతన్ని పాపి అని పిలుస్తున్నారు. ఎందుకంటే అతను చేసే పనులన్నీ పాపిష్టి పనులు, అన్యాయాలు, అక్రమాలు. అతను చేసే పనులన్నీ కూడా ధనాపేక్షతో కూడినటువంటి పనులు. కేవలం ధన సంపాదనే అతను ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఏమైనా సరే అడగోలుగా ధనాన్ని సంపాదించాలి అని, ఏమైనా సరే వంకర త్రోవల్లో ధనాన్ని సంపాదించి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి అనుకున్నాడు. అతని ధ్యేయం ఏంటంటే ధన సంపాదనే. ఈ రోజుల్లో చాలా మంది కూడా గోల్ పెట్టుకుంటారు. నేను ఈ సంవత్సరంలో ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు సంపాదించాలి, ఇన్ని ఇల్లులు కట్టాలి, ఇన్ని స్థలాలు కొనాలి. కేవలము ధనం సంపాదించడం, స్థలాలు కొనడం, ఇల్లు కొనడం, ఇదంతా కూడా ఒక విధమైనటువంటి వ్యామోహంలో ఈ జీవిత విధానాన్ని సాగిస్తూ ఉన్నారు. సరే, పోతే ఈ పరిశుద్ధుడు అని పేరు పెట్టుకున్న ఈ జక్కయ్య జీవితాన్ని చూస్తే అంతా కూడా అపరిశుద్ధమైన కార్యక్రమాలు, అంతా కూడా పనికిమాలిన ఆలోచనలు, పనికిమాలిన తెలివితేటలతో ఉన్నటువంటి వ్యక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత సంపాదించినా కానీ, అంత కూడబెట్టినా కానీ ట్యాక్స్ కలెక్ట్ చేయమంటే 4 రెట్లు అన్యాయంగా దోచుకున్నాడు. అంటే లంచగుండి వ్యాపారం అన్నమాట. 10 రూపాయలు కట్టించుకోమంటే 40 రూపాయలు కట్టించుకునేవాడు. అంటే బల్ల కింద చేతులు పెట్టే అలవాటు అన్నమాట. ఈ బల్ల కింద చేతులు అనేవి ఎక్కువగా పబ్లిక్ ఆఫీసుల్లో, గవర్నమెంట్ ఆఫీసుల్లో, పబ్లిక్ రిలేషన్స్లో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. చాలామంది చెక్ పోస్టులో పనిచేసేవాళ్ళు, ఆర్టీఓలో పనిచేసేవాళ్ళు, ఇలా కొన్ని ప్రాంతాల్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసేవాళ్ళు లంచాలు తీసుకుని ఆ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. వాళ్ళ జీతం 10,000 అయినా లంచం 20,000, 30,000 సంపాదిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడలారా, వారి జీవితంలో వారి యొక్క జీవితానికి, వారి పేరుకి, వారి బ్రతుక్కి ఎంత మాత్రమును సంబంధం ఉండదు. బాబు, నీ పేరేంటయ్యా అంటే ఆనందరావు అంటారు. అబ్బాయి, ఏం ఆనందరావు ఏంటో కానీ ఎప్పుడు చూసినా ఏడు మొహం పెట్టుకుని ఉంటాం అనుకుంటాం కొంతమంది కదా. కొంతమంది సంతోష్ కుమార్ అంటారు, సంతోష్ కుమారి అంటారు, శాంతమ్మ అంటారు. ఆమె ఏదో కాత్తన్నా శాంతం ఉండదు, నోరు తెరిస్తే గయ్యాళమే, గంపే, ఏమీ శాంతం ఉండదు. పేరుకు తగ్గ జీవితాలు ఉండవు. సంతోష్ కుమార్ అనేది ఎప్పుడు సంతోషం ఉండదు, ఎప్పుడు ఉసురోమంటూ ఉంటాడు. ఊపిరి లేనమ్మంట ఊరు ప్రయాణం అయిందంట. ఇంకొక ఆయన ఉన్నాడు, లోకరక్షకుడు అంట. పేరే లోకరక్షకుడు. చేసేవన్నీ పనికిమాలిన పనులు, పవిత్రమైన పేర్లు పెట్టుకుంటారు, పనికిమాలిన బ్రతుకులు బతుకుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ పనికిమాలిన బ్రతుకు పవిత్రమైన పేరు పెట్టుకుని, పరిశుద్ధుడు అని పేరు పెట్టుకుని అపవిత్రంగా బతుకుతున్నటువంటి ఈ జక్కయ్య నశించిపోయిన స్థితిలో ఉన్నాడు. కేవలము ప్రియమైన దేవుని బిడ్డ మనశ్శాంతి లేకుండా బతుకుతున్నాడు. చాలామంది సంపాదించుకుంటారు కానీ ఆ సంపాదన వాళ్ళకి అక్కరకు రాదు. ఆ సంపాదన అయితే కనపడదు కానీ నిద్ర పట్టదు. విలువైనటువంటి జీవితం ఉండదు. నలుగురు శబాష్ అని అనరు, నలుగురు చీ అని తిడతారు, చీదరించుకుంటారు, చీ కొడుతూ ఉంటారు. కొంతమంది లోబుల్లాగా తయారవుతూ ఉంటారు. వచ్చేటప్పుడు రాని అంటారు, ఇచ్చేటప్పుడేమో ప్రాణం ఒప్పదు. డబ్బులు ఎంత సంపాదించుకున్నా మరలా తిరిగి ఇవ్వాలంటే ఇవ్వలేరు. ప్రియమైన దేవుని బిడ్డ, 1 వే ట్రాఫిక్ ఇదంతా కూడా. ఏ సంపాదించి ఎవరికి ఇవ్వాల్సినవి వాళ్ళకి ఇవ్వాలనే కనీస ఇంగిత జ్ఞానము కూడా ఈ రోజుల్లో మనిషికి కరువు అయిపోయింది. చేదరించుకుని ఉమ్మన్న ముఖాన్ని ఎంచుకుంటాడు కానీ మాట అన్నాను, డబ్బు శాశ్వతం కాదు, మాట మీద నిలబడి అనుకున్నది ఇచ్చేయాలి
ఆ మంచి పేరు కావాలి, డబ్బు కాదనే మనస్తత్వం చాలామందిలో ఉండడం లేదు. కేవలము డబ్బే బతుకు తెరువు అనుకుంటారు, డబ్బు సంపాదనే ధ్యేయం అనుకుంటారు. కానీ ఇంతవరకు నేను చూసినటువంటి ధనవంతుల్లో ఏ ధనవంతుడు కూడా చనిపోయిన తర్వాత ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళాడని నేను అనుకోవడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అందరూ కూడా ప్రేమించి టీవీ క్లబ్లో మెంబర్షిప్లో చేరి కొంతమంది, ఈ వాక్యం ద్వారా మేలు పొంది కొంతమంది, ఈ వాక్యం వింటున్నప్పుడు తీర్మానం చేసుకుని ఈ వాక్యం వింటున్న కార్యక్రమం చూస్తున్నానయ్యా, ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ఈ కార్యక్రమం నా పని అయితే ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తానని కొంతమంది, నాకు ఉద్యోగం వస్తే మొదటి జీతాలు పంపిస్తానని కొంతమంది, ఈ విధంగా కొంతమంది పంపించినటువంటి కానుకలు మైగా మా సంఘంలో వచ్చే దశంభాగాలు తీసుకుని ఈ పరిచర్యను ప్రారంభిస్తూ కొనసాగిస్తూ దాదాపుగా 5 సంవత్సరాల నుండి ఈ టీవీ పరిచర్యను కొనసాగించటం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చినవన్నీ నాయే అని పెట్టుకుని దాచుకుంటూ ఉంటే బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుద్ది, కానీ అనేక మంది ఈ రోజున నశించిపోయిన స్థితిలో ఉండి వాక్యం విని బలపడుతున్నారు, మేలు పొందుతున్నారు. అయ్యా, మీ వాక్యం విని తర్వాత మా హృదయంలో గొప్ప వెలుగు నింపబడింది అయ్యా, చచ్చిపోదాము అనుకున్న నన్ను దేవుడు నన్ను రక్షించాడు, నన్ను బ్రతికించాడు, నా రోగాన్ని తగ్గించాడు, నా మనసు మార్చాడు, త్రాగుడు మార్చాడు. నిజమైన దేవుడు ఎవరో అని వెతుకుతున్న సమయంలో నిజమైన దేవుడు నువ్వే అని చెప్పి యేసయ్య గురించి నువ్వు చెప్పినప్పుడు నేను విన్నామయ్యా, మేము ఆ దేవుణ్ణి మొక్కుకున్నాం, మాకు పని జరిగితే ఈ టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తామని మొక్కుకున్నామయ్యా, ఈ పని జరిగిందయ్యా, ఆ దేవుడు మీ పట్ల మీ ప్రార్థన విని మాకు కార్యం చేశాడు, దేవునికి మహిమయ్యా, ఇంకా అనేక లక్షల మంది మేలు పొందాలనే ఉద్దేశంతో ఈ స్పాన్సర్ చేస్తున్నామని కొంతమంది ముందుకు వచ్చారు. కాబట్టి ఈ టీవీ కార్యక్రమాలు ఇక్కడే కాదు, విజయవాడలో, గుంటూరులో, తెనాలిలో, నూజివీడులో ప్రతిరోజు 2 కార్యక్రమాలు చేయడానికి, పంపించడానికి, టెలికాస్ట్ చేయడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. అనేక వేల మంది, అనేక లక్షల మంది అవసరతలో ఉన్నవారు ఈ కార్యక్రమాలు వింటున్నారు. స్పాన్సర్ చేసిన ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవిస్తూనే ఉన్నాడు. స్పాన్సర్ చేసేటప్పుడు ఎంతో లేని స్థితిలో స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. స్పాన్సర్ చేసిన తర్వాత అనేక రెట్లు ప్రతిఫలం వచ్చిందని కొంతమంది సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధిలో ఉన్న మనం, దేవుని పేరు పెట్టుకున్న మనం, మన పేరు ప్రకారంగా పద్ధతి ప్రకారంగా జీవించాలి అంటే దేవుడు మనలో కార్యం చేయాలి. సమాధానమ్మా అంటారు, కానీ ఆమెలో లేశమైనను సమాధానం పడే గుణమే ఉండదు. ఎప్పుడు చూసినా పితృలు చెప్పడమే, ఈ ఇంటికి ఆ ఇంటికి పెడుతుంది, ఆ ఇంటికి ఈ ఇంటికి పెడుద్ది, ఈ తోక ఆ తోకకి ముడేస్తుంది, ఆ తోక ఈ పిల్లకి ముడేస్తుంది. ఈమె పేరు సమాధానం లేకుండా చేయడమే. సమాధానంగా ఉన్నారో ఒక కుటుంబము, ఈ తల్లిగారికి, ఈ సమాధానమ్మ గారికి ఎప్పుడు సమాధానం. అమ్మో, ఎవరైనా పేర్లు గల్లాళ్ళు ఉంటే అనుకోబాకండి, నిన్ను అనడం లేదమ్మో, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని అంటున్నానే తప్ప మీరు కోప్పడబాకండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేరుకు తగిన జీవితాన్ని మనం జీవించాలి అంటే దేవుడు నీ హృదయాన్ని మార్చాలి, దేవుడు మీ కుటుంబంలోనికి రావాలి, దేవుడు మన బ్రతుకులోనికి రావాలి, దేవుడు మన హృదయంలో కార్యము జరిగించాలి. నేను కూడా పేరుకు తగిన జీవితాన్ని జీవించాలనే ఆశ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం వినుచున్న బిడ్డ, ఏ వ్యక్తి కూడా నాశనం అయిపోవాలని కోరుకోడు, ఏ వ్యక్తి దిగజారిపోవాలని కోరుకోడు, ఏ వ్యక్తి నేను అందహీనుని అనుకోడు. మనకున్న దానిలోనూ తృప్తి పడుతూ పైకి రావాలి అంటే మనకు సహాయం చేసే వ్యక్తులు ఉండాలి. మనుషులను నమ్ముకుంటాం వ్యర్థం. ఆ మనుషులు మనం బాగున్నప్పుడు చూస్తారు, ఆ మనుషులు మనం సంపాదన ఉన్నప్పుడు మన వెనకాల తిరుగుతారు, ఆ మనుషులు మన జీవితంలో అన్నీ బాగుంటే ఏగల్లాగా ముసురుకుంటారు, ఆ మనుషులు మనకు బలం ఉన్నప్పుడు, పదవి ఉన్నప్పుడు, లేకపోతే ఒక ఉద్యోగం ఉన్నప్పుడు, సంపాదన ఉన్నప్పుడు, వ్యాపారం ఉన్నప్పుడు, చక్కని పుష్కలంగా అన్ని వసతులు ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చి మనల్ని పొగుడుతూ ఉంటారు. దాన్నే ముఖస్తుతి అంటాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజుల్లో మనం జీవిస్తున్న ఈ జీవన విధానం ఎలాగో తయారీ అయిందంటే ఏమైనా పర్వాలేదు, ఉమ్మించుకున్నా పర్వాలేదు, ఏమైనా ఆస్తులు కూడబెట్టడమే. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ జక్కయ్య కూడా కూడబెట్టాడు ఆస్తులు. పేరుకేమో జక్కయ్యే కానీ, పేరుకేమో పరిశుద్ధుడే కానీ, పేరుకేమో పవిత్రుడే కానీ ఆస్తులు కూడబెట్టాడు నిద్రపడతల్లా. కొరిందయంలాగా చూస్తా అన్నాడు. చాలామందికి ఇదేనండి పరిస్థితి, నిద్ర పట్టదు.
రాత్రులు నిద్ర పట్టగా అటు ఇటు తిరుగుతుంటారు, మంచం మీద ఇటు నుంచి అటు దొల్లుతుంటారు. అటువంటి వాళ్ళు ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకున్నప్పుడు అయ్యగారు మాకు బాగా నిద్ర పట్టింది అంటారు. అంత మాత్రమే కాదండి, మీరు నిద్ర పట్టడానికి తగినటువంటి పాపం ఏది అయితే హేతువైన పాపం ఉన్నదో ఆ పాపాన్ని కడుక్కుంటేనే మీకు సుఖంగా నిద్ర పట్టుద్దని చెప్పడం జరుగుతుంది. ఈ జక్కకి నెమ్మది లేదు, సమాధానం లేదు, సంపాదన ఉంది, గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, చక్కని ఆస్తులు ఉన్నాయి, కుటుంబం ఉంది, అన్ని స్వస్థతలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, వాకిళ్ళు ఉన్నాయి, 2 చేతులా సంపాదిస్తున్నాడు. ఏం ప్రయోజనం అమ్మా? నువ్వు బాగానే సంపాదిస్తున్నావు, నువ్వు చక్కగానే ఉన్నావు, కానీ నీకు విలువ లేదే, నీకు మనశ్శాంతి లేదే, నీకు ఆరోగ్యం లేదే, ఎప్పుడు ఏ పోలీసు వాడు వస్తాడనే భయమే, ఎప్పుడు ఎవరు చూస్తారనే భయమే, ఏం జరుగుద్దో రేపనే భయమే, భయంతో దిగులుతో ఉన్న బిడ్డ భయాన్ని కంఠభూషణంగా ధరించుకుంటారు కొంతమంది. ఆకు కదిలితే భయం, నీడ పడితే భయం, కలొస్తే భయం. అయ్యో ఎంత భయంకరమైన భయాలు! జ్వరం వస్తే భయం, ఒళ్ళు నొప్పులు వస్తే భయం, గొంతు నొప్పి వస్తే భయం. ఏమైపోయిందో గొంతులో, ఏ క్యాన్సర్ వచ్చేసిందో, ఏదొచ్చేసిందో అని భయం. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ భయపడుతూ జీవించున్న బ్రతుకుల్లో లేసమేనను నిద్ర అనేది పట్టదు. ఎంతసేపు కూడా రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. అలాగే నిద్ర పట్టకపోవడం వల్ల కొన్ని రకాల రుగ్మతలు వస్తూ ఉంటాయి. ఉన్నదంతా ఖర్చు పెట్టుకున్నాడు, ఉన్నదంతా అవజేసుకున్నాడు, ఇంకా తిరుగుతున్నాడు, మనశ్శాంతి దొరకడం లేదు. ఇలాగే ఎవరో చెప్పారు. అప్పుడప్పుడు టీవీ వాక్యాన్ని వింటూ ఉంటారు కొంతమంది. అయ్యా, నా జీవితంలో మనశ్శాంతి లేక నేను చచ్చిపోవాలనుకుంటూ టీవీ ఛానల్స్ను తిప్పుతూ ఉంటే మీ వాక్యం వస్తుందయ్యా, మీ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, చచ్చిపోతున్నాను అనే నిర్ణయాన్ని నేను మార్చుకుని నేను బతికి అనేక మందిని బతికిస్తాను అనేటువంటి తీర్మానం తీసుకున్న అనేక మంది ఉన్నారు. అప్పుల బాధలో ఉన్న నేను చచ్చిపోతే బాగుండు, నా అప్పుల బాధలు తీరేటట్టు లేవు అని నిరాశలో పెడుతూ ఒకసారి టీవీ పెడదామని టీవీ పెట్టినప్పుడు మీ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు, మీతో ప్రార్థన చేర్చుకున్నప్పుడు దేవుడు నన్ను బలపరిచాడు, దేవుడు నన్ను స్థిరపరిచాడు, నా అప్పులను దేవుడు విడిపించారని అనేక మంది సాక్ష్యం చెబుతూ ఉంటే నేను ఎంతగానో ఉప్పొంగిపోతున్నాను, ఆనందపడుతున్నాను. మీలో చాలామంది ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. చాలామంది ఫోన్లు చేసి నాకు స్వస్థత వచ్చిందండి, నాకు విడుదల వచ్చిందండి, నాకు ఉద్యోగం వచ్చిందండి, నాకు ప్రమోషన్ వచ్చిందండి, నాకు పెళ్ళయిందండి, మాకు బిడ్డలు కలిగారండి, ఎంతో సంతోషంగా చెబుతూ ఉంటే అబ్బా ఇంకా ఎంతైనా ఖర్చు పెట్టి ఈ నెలకు 2 ప్రోగ్రామ్సే కాదు, ఈ ఆరాధన టీవీలో ఇంకా దేవుడు ఇస్తే 4 ప్రోగ్రామ్స్ అయినా చేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ టీవీ పరిచయం ఉండాలి. దానికోసం ఎంత డబ్బు అయినా వచ్చిన ప్రతి రూపాయి దానికోసం ఖర్చు పెట్టాలి అనే ఆశ కలిగి నేనున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని పరిచర్యలో ఉన్నటువంటి కార్యక్రమాలు ఇంకా కొన్ని ప్రార్థన కొరకు చేయాలనే ఉద్దేశం. అయ్యో, చాలామంది తల్లిదండ్రులు విడిచిపెట్టేసి పిల్లలు అమెరికాలో ఇతర దేశాల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోతున్నారు. తల్లిదండ్రులు దిక్కులేని స్థితిలో ఉంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. నెలకు 10,000 20,000 పంపిస్తామంటున్నారు, కానీ ఏదో ఒక యాంత్రికమైన జీవితం అయిపోయింది. కష్టపడి పిల్లలను కని వాళ్ళ మధ్యలో సుఖంగా ఉండాలి అని ఆలోచనతో ఉన్న తల్లిదండ్రుల జీవితం నడియాశ అయిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టపడుతున్నావు, పిల్లలను చదివిస్తున్నావు, ఉద్యోగాలు వచ్చేటట్లుగా చేస్తున్నావు, ఆ తర్వాత రెక్కలు కట్టుకొని ఎగిరిపోతున్నారు. పిల్లలు లేని దానిలాగా, పిల్లలు లేనివాడిలాగా ఒంటరి బతుకుచున్న తల్లిదండ్రులు, వృద్ధులారా, ప్రియమైన జనాంగమా, వాళ్ళందరి కొరక వారిలో కొంతమంది అర్హులైన వారిని కొంతమందిని చేరదీసి వారిలో ఒక వృద్ధ ఆశ్రమాన్ని, వారందరి కొరకు ఒక ఆప్యాయతను, ఒక మంచి వాతావరణాన్ని, మంచి భక్తి కలిగిన సపోర్ట్, ప్రార్థనా సపోర్ట్ కలిగిన జీవితం, ఆ ముదిమిలో వాళ్ళు ఆనందంగా ఉండాలని ఒక వృద్ధాశ్రమం కూడా ప్రారంభించాలని మేమంతా కూడా సిద్ధపడి ఉన్నాం. దానికి కావలసినటువంటి పైకం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో ఎవరైనా ఈ వృద్ధులకు స్పాన్సర్ చేయాలనుకుంటే వీరొచ్చి చూసి మీరు ఏం చేయాలనుకున్నారో అది మీరు చేయొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ జక్కయ్య ఈ నిద్ర పట్టక
ఎల్లాడిపోతున్నాడు, విలువ లేని బతుకుచున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరో చెప్పారు, ఆయన యేసు ప్రభు దగ్గరికి వెళితే యేసు ప్రభు ముఖ దర్శనాన్ని తెచ్చుకుంటే, అయ్యా నువ్వు పరిశుద్ధుడుగా అని పేరు పెట్టుకున్నావు కదా, ఆ పేరుకు తగిన జీవితాన్ని ఆయన ఇస్తాడు. అంత మాత్రమే కాదు, నిద్రలేమితో బాధపడుతున్నా, భయంతో బాధపడుతున్నా, వణుకుతో బాధపడుతున్నా, నీ జీవితంలో గొప్ప వెలుగును నింపుతాడు. ఆ వెలుగు నీ కుటుంబం అంతటికి వెలుగునిస్తుంది. నీవు తండ్రిగా నువ్వు ఆనందంగా ఉంటే, నీ తల్లిగా నువ్వు ఆనందంగా ఉంటే, నీ బిడ్డలు కూడా ఎలా ఆనందంగా ఉంటారో, ఆ ఇంటి పెద్దయిన జక్కయ్య ఆ దేవుని ముఖ దర్శనాన్ని చేసుకున్నప్పుడు నువ్వు బాగుపడతావని దేవుని వాక్యం ద్వారా, లేకపోతే ఒక స్వరం ద్వారా, లేకపోతే మాటల ద్వారా విన్నప్పుడు విశ్వాసం కలిగింది. ఆ యేసు దేవుని కోసం ఎదురు చూస్తూ అన్నాడు. ఎప్పుడు వస్తాడా రానే వచ్చాడు ఆ యెరికో పట్టణానికి. ఆ పట్టణం అంతా కూడా నేను తిరిగి వచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరికో పట్టణమునకు ఆ వీధి గుండా వస్తున్నాడని విన్నప్పుడు అడావిడిగా యేసయ్య ముఖ దర్శనాన్ని చేసుకోవాలి, నా పేరుకు తగిన బతుకును బతకాలి అని అడావిడిగా వెళ్ళిన తర్వాత చుట్టూ కూడా చాలామంది జనసమూహం ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పొట్టివాడైనందున అతను చూడలేకపోతున్నాడు. అయ్యో, కొంతమంది బాధపడతారు, దేవుడు నన్ను పొట్టోడుగా చేశాడు, పొడుగ్గా చేస్తే ఎంత బాగుంటుందని. కొంతమంది పొడుగోళ్ళు బాధపడతారు, ఏంటోకి వెళ్ళినా నన్ను ఎత్తి పగులుతుంది గుమ్మం తగిలి, పొట్టోడుగా ఉంటే ఎంత బాగుండేదని. వాళ్ళకై బాధే, వీళ్ళకై బాధే. కొంతమంది పొడుగ్గా అవుతారు, ఎట్ట వంగుతారు తాడి చెట్టు వంగినట్టు. ఏం ఉపయోగం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పొట్టిగా ఉన్నా పొడుగ్గా ఉన్నా నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ఎవరు అందం వాళ్ళకి దేవుడు ఇస్తాడు. మనందరం దేవుని స్వరూపులం అని నమ్మండి. ఎవరికి ఉండే అందం వారికి ఉంటుంది. అందం ఉందని మెరిసిపోవాల్సిన పని లేదు. అందము ఐస్ క్రీమ్ లాంటిది. ఐస్ క్రీమ్ చేత్తో పట్టుకుంటే చూస్తుండగానే కరిగిపోద్ది. మనం కూడా కాలం జరుగుతుండగానే, సంవత్సరాలు గడుస్తుండగానే మనలో బాడీలో మార్పులు వస్తూ ఉంటాయి. అంతెందుకు, 2 సంవత్సరాల క్రితం మా టీవీ ప్రోగ్రాం చూడండి, ఇప్పుడు నా టీవీ ప్రోగ్రాం చూడండి, జుట్టులో చాలా ఎగిరిపోయింది. ఇంతకుముందు చిన్నప్పుడు మా నాన్న నెలకి వెళ్ళి సంవత్సరానికి వెళ్ళి అక్కడ గుండు కొట్టించుకొచ్చేవాడు. కానీ ఇప్పుడు గుండు కొట్టించుకోకుండానే గుండు అయిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉంచుకుందామన్నా కానీ జుట్టు నిలవటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ పరిస్థితుల్లో నిజ దేవుణ్ణి మేము తెలుసుకుంటాం జరిగింది. ఆ జక్కయ్య కూడా అలాగా నమ్మి ఆ దేవుణ్ణి తెలుసుకుందాం, అది సంతోషంగా బతుకుదాం అనుకున్నాడు. చుట్టూ కూడా జనాలు ఉండడం వలన అవకాశం దొరకలేదు. అప్పుడు ఒక ఐడియా